హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ9 మీడియా అండ్ హలో డాక్టర్ ప్రోగ్రామ్. చాలా రోజుల తర్వాత అయితే గ్యాప్ వచ్చింది, మళ్ళీ మేమైతే బ్యాక్. సో ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక ఉమెన్కి ఉపయోగపడే టాపిక్తో మేము ముందుకు వచ్చేసాం. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఉమెన్ కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. అదే పీసీఓడి అండ్ పీసీఓఎస్. అసలు పీసీఓడి రావడానికి గల కారణాలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పీసీఓడి నుంచి మనం తప్పించుకోవచ్చు, ఇలాంటి క్వశ్చన్స్కి ఈరోజు మనకి ఆన్సర్స్ చెప్పడానికి అండ్ సొల్యూషన్స్ చెప్పడానికి ఒంగోలులో ఉన్నటువంటి సమత హాస్పిటల్ నుండి ప్రముఖ గైనకాలజిస్ట్ సమత మేడం గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. అసలు మనం ఈ జనరేషన్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారు, యూత్ మెయిన్గా గర్ల్స్ అంటే పీసీఓడి. అసలు దానికి గల కారణాలు ఏంటి మ్యామ్? అంటే కరెక్ట్గా చెప్పాలంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇంతకుముందు రోజుల్లో పీసీఓడి ప్రాబ్లం అనేది చాలా తక్కువగా చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు చాలా చాలా ఎక్కువగా చూస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే దీనికి కారణం అంటే లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే జీవన శైలిలో మార్పు రావడం. ఇంతకుముందు రోజుల్లో బాగా ప్రతి ఒక్కళ్ళకి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ మంచి ఎక్సర్సైజ్ ఉండేది బాగా. ఇప్పుడు ఎక్సర్సైజ్ బాగా తగ్గింది. ఫుడ్ హ్యాబిట్స్, ఆహారపు అలవాట్లు అనేవి బాగా మారిపోయాయి. పాత రోజుల్లో ఇంతకుముందు ఇప్పుడు పిల్లలు ఉండేవాళ్ళు, ఇంట్లో పనులు చేసుకోవడం కానీ లేదంటే స్కూల్లో గేమ్స్ ఆడటం కానీ అట్లా చేసేవాళ్ళు. తర్వాత ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా ఇంతకుముందు రోజుల్లో ఉండేవి కాదు. అంటే ఈ మిక్సర్లు కానీ గ్రైండర్లు కానీ ఇవన్నీ ఉండేవి కాదు. సో వీళ్ళే సొంతంగా ఇంటి దగ్గర పిండి రుబ్బుకోవడం అవన్నీ చేసుకునేవాళ్ళు. సో ఆటోమేటిక్గా మనం అదే పనిగా చేయాల్సిన అవసరం లేకుండానే ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. అదొకటి. ఇవన్నీ అంటే ఈ జీవన ప్రమాణాల్లో మెరుగు రావటం వల్ల ఫిజికల్ యాక్టివిటీ అనేది, అంటే ఎక్సర్సైజ్ అనేది తగ్గిపోయింది. ముఖ్యంగా మనం అంటే ఏజ్ గ్రూప్ నుంచి తీసుకుంటే ఇప్పుడు పిల్లల్లో అనుకోండి, ముఖ్యంగా ఇంతకుముందు రోజుల్లో కంటే కూడా ఇప్పుడు అంటే ముఖ్యంగా ఈ కోవిడ్ పాండమిక్ వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తున్నాము. ఇంకోటి, ఇంతకుముందు స్కూల్స్లో కూడా బాగా గేమ్స్ కానీ అలాంటివన్నీ కూడా బాగా ఆడిపించేవాళ్ళు. ప్రతిరోజు గేమ్స్ పీరియడ్ నుండి ఆడిపించేవాళ్ళు మా చిన్నప్పుడు కూడా. కానీ ఇప్పుడు స్కూల్లో ఒకదానికొకటి కాంపిటీషన్ పెరిగిపోవడం వల్ల ఆ ఎక్సర్సైజ్కి ఇచ్చే టైం కూడా, గేమ్స్కి ఇచ్చే టైం కూడా ఇవ్వట్లేదు. ఎంతసేపు చదువుకోవడము తప్పితే ఆ పిల్లలు ఆ ర్యాంకులు తెచ్చుకోవాలనే తప్పితే పిల్లల ఆరోగ్యం మీద అంత కాన్సన్ట్రేట్ చేయటం లేదు. గేమ్స్ అనేది ఆడిపించట్లేదు. ఆ గేమ్స్కి ఇవ్వాల్సిన టైం కూడా ఇవ్వట్లేదు. పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాళ్ళు కూర్చొని చదవటమే సరిపోతుంది. ఈ వయసులో ఉండాల్సిన ఎక్సర్సైజ్ అనేది పిల్లలకు లేకుండా పోతుంది. తర్వాత మెయిన్ రీజన్ అదొకటి. తర్వాత ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు చదువులో కూడా స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతుంది. స్కూల్స్ వాళ్ళు, కాలేజెస్ వాళ్ళు కూడా ఎక్కువ స్ట్రెస్ పెడుతున్నారు. వీళ్ళు కూడా తెలియకుండా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. అది. ఇంకోటి ఏంటంటే స్కూల్ టైం తర్వాత కూడా ఇంటికి వచ్చిన తర్వాత కూడా పిల్లలు ఇంతకుముందు రోజుల్లో లాగా ఎవరు పని చేయట్లే ఇంట్లో. తల్లిదండ్రులు కూడా ఏంటంటే పిల్లల్ని మేమేదో బాగా చూసుకోవాలని చెప్పి కొంచెం కంపేర్డ్గా కొంచెం ఎక్కువ గారాబం చేస్తున్నారు. పిల్లల్ని పని చేయనివ్వట్లేదు, ఇంట్లో పని లేదు. ఇంకోటి ఏంటంటే ఈ కోవిడ్ తర్వాత పిల్లలు కూడా ఎక్కువ ఈ సెల్ ఫోన్కి వాటికి ఎక్కువ అలవాటు పడిపోయారు. ఇంటికి వచ్చిన తర్వాత టైం దొరికితే సెల్ ఫోన్ చూడటం కానీ టీవీ చూడటం కానీ చేస్తున్నారు. మినిమం ఒక మనిషికి ఉండాల్సిన శారీరక శ్రమ అనేది లేకుండా పోతుంది. అదొకటి. తర్వాత ఈ మిడిల్ ఏజ్ పీపుల్కి వచ్చేటప్పటికి సరే వర్కింగ్ ఉమెన్ గురించి పక్కన పెడితే ఈ హౌస్ వైఫ్స్కి వచ్చేటప్పటికి వీళ్ళేంటి జనరల్గా తెలియకుండానే ఎక్కువ టైము వర్క్ చేసుకొని ఎక్కువ టైం ఆ టీవీ ముందు స్పెండ్ చేయటము, అంతే టైము ఎక్కువసేపు సిట్టింగ్ కూర్చొని ఉంటాము, టీవీ చూడటము. ఆ ఎక్సర్సైజ్ అనేది, శారీరక శ్రమ అనేది తగ్గిపోయింది. ఇంకోటి ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాబ్లం కొంచెం ఎక్కువగా చూస్తున్నాం సాఫ్ట్వేర్ పీపుల్లో. ఎందుకంటే వాళ్ళు కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు కంటిన్యూస్గా సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేయటము, మధ్యలో ఉండాల్సిన మినిమం యాక్టివిటీ కూడా చేయకపోవటం, ఇవన్నీ రకరకాలు, ఇవన్నీ అన్ని మల్టీ ఫ్యాక్టర్లు, ఇవన్నీ కారణాల వల్ల పీసీఓడి ఇన్సిడెంట్స్ అనేది జనరల్గా ఇంతకుముందు కంటే బాగా పెరిగింది. అండ్ ఇప్పుడు మీరు చెప్పిన రీజన్స్ అని కూడా అబ్సల్యూట్లీ 100% అవన్నీ కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే శారీరక శ్రమ లేకపోవడం అనేది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్. నేను యాక్చువల్లీ ఇదే క్వశ్చన్ అడుగుదాం. ఫుడ్ హ్యాబిట్స్ ముఖ్యంగా ఇప్పుడు మనకి ఇంతకు ముందు బయట అంత ఫుడ్ అవైలబిలిటీ ఉండేది కాదు. ఇప్పుడేంటి ఈ జొమాటో, ఈ స్విగ్గీలు వచ్చిన తర్వాత మనం వెళ్ళే పని లేకుండా ఇంటి దగ్గరికే ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ ఈజీగా అందుబాటులోకి వచ్చేసింది. సో ఈ బయట ఫుడ్ తినడం, ఈ జంక్ ఫుడ్స్ తినడం అనేది పిల్లల్లో ముఖ్యంగా స్టూడెంట్స్లో కామన్గా పెరిగిపోయింది.
స్ట్రీట్ ఫుడ్ లవర్స్ కూడా ఉన్నారు మ్యామ్ యాక్చువల్లీ. ఈ ఫుడ్ తర్వాత హై కెలోరీ ఫుడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిజ్జాలు, బర్గర్లు, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ ఈజీగా అందుబాటులోకి వచ్చేటప్పటికి అది కూడా కారణం. అవన్నీ అంత హై క్యాలరీ ఫుడ్ తీసుకుంటాం వల్ల ఆటోమేటిక్గా బాడీ మనం వెయిట్ అనేది పెరిగిపోతున్నాం. యా. అండ్ పీసీఓడి అండ్ పీసీఓఎస్ ఈ రెండు ఒకటే, ఎందుకంటే చాలా మంది ఆ రెండు ఒకటే అని అనుకుంటున్నారు. ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా, లేదంటే ఆ రెండు ఒకటేనా కాదా? అంటే పీసీఓడి అండ్ పీసీఓఎస్ అంత ఆల్మోస్ట్ రెండు ఒకటే. ఇంతకుముందు రోజుల్లో పీసీఓడి అనేవాళ్ళు. ఎందుకంటే ఇంతకుముందు రోజుల్లో ఈ ప్రాబ్లం అనేది ఓన్లీ ఓవరీస్కి కానీ లేదంటే మన పీరియడ్స్కి కానీ సంబంధించిన ప్రాబ్లం అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అది మారిపోయింది. అది ఓన్లీ ఓవరీస్కి కానీ పీరియడ్స్కి సంబంధించిన ప్రాబ్లం కాదు. అది మన బాడీలో ఉండే అన్ని సిస్టమ్స్కి ఎఫెక్ట్ వస్తుంది. అందువల్ల దాని ఇంతకుముందు రోజుల్లో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అన్ని సిస్టమ్స్కి దాని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని మార్చారు. ఇది సిండ్రోమ్ అంటే మన బాడీలో అన్ని సిస్టమ్స్ని అది ఎఫెక్ట్ చేస్తుంది. రెండు ఒకటే, అంటే టెర్మినాలజీ మారింది అంతే ఇప్పుడు. సో మొత్తానికి ఓవరాల్ బాడీ మీద అయితే ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అంటే దాన్ని మనం ఇప్పుడు పీసీఓడిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అంటే ఈ స్కూల్ టైమ్స్ లో, కాలేజ్ టైమ్స్ లో అంత పట్టించుకోం. దాని ఎఫెక్ట్ అనేది ఎంత దారుణంగా ఉంటుంది మ్యామ్? అంటే ఇప్పుడు జనరల్గా టీనేజ్ గర్ల్స్లో చూసుకుంటే కామన్గా మేము చూసేది ఏంటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తాయి. అంటే ఎట్లా అంటే 3 monthsకి 4 monthsకి రావడము, తర్వాత బ్లీడింగ్ అట్లా వచ్చి బ్లీడింగ్ ఎక్కువగా అవటం ఒకటి, తర్వాత ఎక్కువగా వెయిట్ పెరిగిపోవటం, ఇంకోటి ఈ పింపుల్స్ ఎక్కువగా వస్తాయి. పింపుల్స్ ఎక్కువగా రావటము, తర్వాత ఈ హెయిర్ అంటే బాడీ మీద రాకూడని చోట్ల అంటే అబ్నార్మల్ హెయిర్ గ్రోత్, అంటే బాడీ మీద రాకూడని చోటల్లో హెయిర్ ఎక్కువగా పెరగటము, తర్వాత మన తల మీద ఉండే హెయిర్ ఎక్కువగా ఊడిపోవటము, పలచబడిపోవటము, ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే ఇది పీసీఓఎస్ విత్ సిండ్రోమ్ కాబట్టి దీనిలో మెయిన్ ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమవుతుందంటే మనకి జనరల్గా బాడీలో కొన్ని హార్మోన్స్ అనేవి కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ అట్లా అంటే బ్యాలెన్స్ అయి ఉండాలి. అది లేక ఆ బ్యాలెన్స్ అనేది పోవటం వల్ల మనకి కూడా లేడీస్లో కూడా ఈ మగవాళ్ళకి సంబంధించిన హార్మోన్స్ అనేది కొంత మోతాదులో మనకు ఉంటాయి. దాన్ని యాండ్రోజెన్స్ అంటాము. కానీ ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఆ మేల్ హార్మోన్స్ అంటాము, యాండ్రోజెన్స్ అంటాము. అవి ఉండాల్సిన వాటికంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మనకి ఆ మేల్ ఫీచర్స్ కొన్ని వచ్చేస్తాయి, యాండ్రోజెనిక్ ఎఫెక్ట్స్ వస్తాయి. దానివల్లే మనకి పింపుల్స్ ఎక్కువగా రావటము, బాడీ మీద హెయిర్ పెరగటము, తర్వాత తల మీద ఉండే హెయిర్ ఊడిపోవటము, యాండ్రోజెనిక్ అలోపేషియా అంటాం దాన్ని. అంటే హార్మోన్స్ వల్ల మగవాళ్ళలో వచ్చినట్టు హెయిర్ ఊడిపోవడం, ఇవన్నీ వస్తాయి. పిల్లల్లో ఇప్పుడు ఇవన్నీ కామన్గా చూస్తున్నాము. ఈ బాడీ మీద హెయిర్ ఎక్కువగా పెరగటాన్ని మనం హిర్సూటిజం అంటాము. అంటే లిప్పు మీద పెరగటము, చిన్ని మీద పెరగటము, ఇవన్నీ చాలామంది పిల్లలు అంటే ఈ లైఫ్ స్టైల్ మార్చుకోకుండా, ఫుడ్ కంట్రోల్ చేసుకోకుండా, ఎంతసేపు వెళ్ళి లేజర్ ట్రీట్మెంట్లు తీసుకోవటము, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, చేయాల్సింది చేయకుండా. కానీ అలాంటివి మనకు రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, మనం ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి, వెయిట్ రిడక్షన్ చేసుకోవాలి. అవన్నీ చేసుకున్న తర్వాతే లేజర్ ట్రీట్మెంట్లో వాటికి వెళ్తే వాటి రిజల్ట్ బాగుంటుంది. అండ్ ఇప్పుడు పీసీఓడి ఉంది అని తెలిసిన తర్వాత వాళ్ళకి తెలిసిద్ది కదా పీసీఓడి ఉందని, ఎలాంటి డైట్ ఫాలో అయితే అది కంట్రోల్? ఎందుకంటే మనం సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే చాలా టిప్స్ ఉంటాయి, అవి తింటే మీకు పీసీఓడి మీ దరిదాపుల్లోకి రాదు, ఇలా మనం చూస్తూ ఉంటాం. అలా ఏమైనా ఉంటుందంటే ఫాలో అప్ డైట్లో చేంజెస్ చేసుకుంటే? అవన్నీ కరెక్టే, కానీ కొంతవరకు మనము వాటిని ఫాలో కాగలమా లేదనేది చూసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ తినటం తగ్గించుకోవాలి, జంక్ ఫుడ్స్ తగ్గించుకోవాలి. మనం ఇంట్లో చేసిన ఫుడ్ జాగ్రత్తగా కొంచెం ఆయిల్స్ తక్కువ వాడుకొని కొంచెం జాగ్రత్తగా చేసుకొని తింటే ఇంటి ఫుడ్ వల్ల యూజువల్గా అలాంటి ప్రాబ్లమ్స్ రావు. అండ్ పెళ్ళి అయిన తర్వాత కూడా దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటారు? ఎందుకంటే కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది దాన్ని ఏదో పెద్ద రోగం లాగా కూడా చూస్తూ ఉంటారు. ఎలా ఉంటుంది అంటే బిఫోర్ మ్యారేజ్ ఓకే, ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంటుంది? ఆఫ్టర్ మ్యారేజ్ ఏమవుతుందంటే ఈ పీరియడ్స్ రెగ్యులర్ రావటం వల్ల పిల్లలు పుట్టేదానికి డెఫినెట్గా ప్రాబ్లం వస్తుంది. అది మెయిన్ కారణం అంటే మేము చూసే ఇన్ఫర్టిలిటీ కేసెస్లో ఆల్మోస్ట్ 50% పీసీఓడి కేసెసే ఉంటాయి. పిల్లలు ఏమవుతుందంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఆ పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం వల్ల ఈ ఓవరీస్ నుండి ఎగ్ రిలీజ్ అనేది ఉండదు సరిగ్గా. అంటే యానోలేటరీ సైకిల్స్ అంటాము. అంటే ఎగ్ టైంకి రిలీజ్ అవ్వదు.
ఓకే దానివల్ల ప్రెగ్నెన్సీ వచ్చేదానికి కూడా డిఫికల్టీ వస్తుంది. ఓకే అంటే మంత్లీ 28 డేస్ సైకిల్స్ ఏమో అంటారు కదా, సో ఆ టైంకి రాకుండా 2-3 మంత్స్ ఎక్స్టెండ్ అవ్వడం 2-3 వల్ల months ఆ ఎగ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఏంటి అనేది మనకి ఎగ్ రిలీజ్ అవ్వదు అవ్వదు. అవ్వకపోవటం వల్ల పీరియడ్స్ బాగా డిలే అయిపోతుంటాయి, ఓకే ప్రెగ్నెన్సీ రాదు. ఓకే బాడీ ఫ్యాట్ మీద బాగా లావ్ అవుతారు, ఇలాంటివన్నీ ఉన్నాయి. మరి వాళ్ళు ఎలా గుర్తించాలి? అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒకటే పీసీఓడికి కారణం అంటారా? పీసీఓడికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కారణం కాదు, పీసీఓడి వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. ఓకే అండ్ ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే బెస్ట్? అంటే ఇంట్లో కావచ్చు కొన్ని వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలా ఉంటాయి కదా, అలాంటివి ఏదైనా చేంజెస్ చేస్తే మీరు కొంచెం దాని నుంచి తప్పించుకోవచ్చు అని చెప్తారా? హై క్యాలరీ ఫుడ్ తగ్గించాలి. ఓకే అంటే ఆయిల్ ఫుడ్స్, తర్వాత ఈ స్వీట్స్, గడ్డకూరలు ఇలాంటివి కొంచెం తగ్గించుకొని వీలైనంత వరకు వెజిటబుల్స్, ఆకుకూరలు, ఫ్రూట్స్, తర్వాత రైస్ కూడా బ్రౌన్ రైస్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటే. అండ్ చాలా మందిలో క్వశ్చన్ ఏంటంటే ఒకసారి పీసీయూడి వచ్చిన తర్వాత అది ఇంకా మనం తగ్గించలేం, అంటే నార్మల్ రెగ్యులర్ సైకిల్ చేయలేము అని అంటున్నారు. అది నిజమేనా మ్యామ్? అంటే పీసీఓడికి పర్మనెంట్గా తగ్గించడం అనేది లేదు, పర్మనెంట్గా తగ్గుతుంది అనేది లేదు. కానీ మనం దాని సివియారిటీని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ వెయిట్ ఉండే వాళ్ళు ఉంటారు, వెయిట్ తగ్గించుకోవడం వల్ల, మనం ఫుడ్ కంట్రోల్ చేసుకోవడం వల్ల, రెగ్యులర్ ఎక్సర్సైజ్ వల్ల మనం ఆ సివియారిటీని తగ్గించుకోవచ్చు. కనీసం ఇప్పుడు బాడీలో మనకి కనీసం ఒక 5 to 10% వెయిట్ తగ్గినా కానీ పీరియడ్స్ కరెక్ట్గా వస్తాయి, పిల్లలు పుట్టడానికి కూడా ప్రాబ్లమ్స్ ఉండవు. మళ్ళీ పీసీఓడిలో 2 రకాలు ఉంటాయి. అంటే కొంతమంది 90% ఆఫ్ ద పీసీఓడి పేషెంట్స్ అంటే పీసీఓడి లేడీస్ ఒబీస్గా ఉంటారు, కొంతమంది అంటే థిన్గా ఉంటారు. ఎక్కువ మంది ఒబీస్గా ఉంటారు కాబట్టి వెయిట్ రిడక్షన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, బరువు తగ్గేదాని మీద. అంటే మనం అది స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని మంత్స్ లో మనకి రిజల్ట్ అనేది కనిపించింది? అంటే మన వెయిట్ తగ్గేదాన్ని బట్టి, వెయిట్ అంటే ఫర్ సపోజ్ 8 kgs ఒక ఉమెన్ ఉంది, వాళ్ళని బట్టి అంటే ఎన్ని మంత్స్ లో తగ్గొచ్చు అప్రాక్సిమేట్లీ? మీరు ఇన్ని కేసెస్ చూసారు కాబట్టి అంటే మనకి మినిమం రిజల్ట్ రావాలంటే 10% ఆఫ్ ద వెయిట్ కనీసం తగ్గాలి. ఓకే సో పక్క అయితే దాని నుంచి టోటల్ గా అయితే ఉండదు కానీ టోటల్ గా తగ్గించలేదు, కానీ బట్ దాన్ని అయితే మనం కంట్రోల్ చేయొచ్చు కొంతవరకు. ఓకే మ్యామ్. ఇంకోటి ఏదో పిల్లల్లో పీరియడ్స్ ప్రాబ్లమ్స్ రావచ్చు, తర్వాత మ్యారేజ్ అయిన వాళ్ళల్లో పిల్లలు పుట్టడానికి ప్రాబ్లమ్స్ రావచ్చు. అదొక్కటే కాదు, లాంగ్ రన్లో అంటే తర్వాత కూడా పీసీఓడి వల్ల మన బాడీ మీద ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడిలో ప్రెగ్నెన్సీ వచ్చింది, వాళ్ళకి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్, తర్వాత హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే పీసీఓడిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది మన బాడీలో. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. తర్వాత కూడా అంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాకుండా తర్వాత లైఫ్లో కూడా వీళ్ళకి మిగతా పాపులేషన్ కంటే కూడా ఒక 10 years ముందే షుగర్లు, బీపీలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే అంటే మొత్తం మీద బాడీ మీద అయితే బాగా ఎఫెక్ట్ అయితే బాగుంటుంది. అండ్ కొంతమందికి పీసీఓడి ఎర్లీ ఏజ్ లో స్టార్ట్ అవుతుంది, కొంతమందికి రెగ్యులర్ పీరియడ్సే ఉంటాయి, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఒక బేబీ అయిన తర్వాత వాళ్ళకి పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీసీఓడి ఎనీ టైం రావచ్చు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ హ్యాబిట్స్ వల్ల ఇంతకుముందు పిల్లల్లో చాలా కామన్గా చూస్తున్నాము, చిన్న పిల్లల్లో 13-14 years పిల్లల్లో కూడా పీసీఓడి చూస్తున్నాము. చెప్పాలంటే మాకే బాధగా ఉంటుంది ఇలా ఉంది అని చెప్పాలంటే. నేను చూసిన సరౌండింగ్స్ లో కావచ్చు, అందుకే మాకు వచ్చిన పేరెంట్స్ అందరికీ చెప్తాము, మా వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉండేట్టుగా చెయ్యండి, ఇంట్లో పనులు చేయించండి, గేమ్స్ ఆడిపించండి, ఇవన్నీ చెప్తా ఉంటాం మేము. సో మెయిన్ ఎఫెక్ట్ అయితే ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తే ఇలాంటి అన్నిటికి కూడా మనం దూరంగా ఉండొచ్చు. ఫస్ట్ పీసీఓడికి ఫస్ట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. ఓకే అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటే మన జీవన శైలిని మార్చుకోవటము ఫస్ట్ ట్రీట్మెంటే. ఇంకా డ్రగ్స్ కానీ ఏమైనా కూడా అవన్నీ సెకండరీ అంతే. ఈ కొంతమంది స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కూడా చేస్తూ ఉంటారు ఉమెన్స్, అది కూడా ఎఫెక్ట్ ఉంటుంది అంటారు? డెఫినెట్గా. అంటే మాక్సిమం ఎవరు కాదు, ఒక 10% ఆఫ్ ది ఉమెన్స్ కూడా ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే దానికి యాడెడ్ ఎఫెక్ట్ ఉంటుంది. పీసీఓడి వల్లే మనకి కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి, ఇప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్లు వస్తాయి. ఇంకా స్మోకింగ్, ఆల్కహాల్ ఉంటే ఇంకా ఎక్స్ట్రా కదా.
యా. నిప్పులో నెయ్యి పోసినట్టు కదా. అండ్ కొంతమంది ఫస్ట్ మెచ్యూర్ అయిన తర్వాత ఆ మంత్ వరకే ఉంటుంది, నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి వాళ్ళకి పీరియడ్స్ రాదు, సెకండ్ మంత్ రాదు, థర్డ్ మంత్లో ఒకేసారి వస్తుంది. ఈ 2 months రాపోయేసరికి ఫ్యామిలీలో క్వశ్చన్ మార్క్ అనమాట. అరే ఏంటి ఇలా ఉంది అంటే ఆ కాలంలో లేదు కదా మేడం ఇదంతా. సో అలాంటి పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? అంటే మనకి కొంతమందికి ఏంటంటే అటు 2 monthsకి 3 monthsకి అలా వచ్చినా కూడా బ్లీడింగ్ నార్మల్గా ఉంటుంది కొంతమందికి బ్లీడింగ్ ఎక్కువగా ఉండొచ్చు. ఏదైనా అంటే చిన్నపిల్లలు అంటే అడల్ట్స్ అండ్ గర్ల్స్లో సిమ్టమ్స్ని బట్టే మనం ఎక్కువ ట్రీట్మెంట్ ఇస్తాము. అంటే పీసీఓడి ఉందని మనం ట్రీట్మెంట్ ఇవ్వము, ముందు వాళ్ళని మనకి లైఫ్ స్టైల్ని మార్చుకోమని చెప్తాము. లేదు కొంతమంది ఎవరైనా బ్లీడింగ్ ఎక్కువగా అవుతూ ఏదన్నా బ్లడ్ ఎక్కువగా పోతూ సఫర్ అవుతూ ఉంటే వాళ్ళకి మాత్రం ట్రీట్మెంట్ ఇవ్వాలి. వాళ్ళకి సిమ్టమ్స్ ఏమీ లేవంటే మనం ఇదొక్కటే పాటించమని చెప్తాం. నార్మల్గా ఉమెన్స్కి ఎవ్రీ మంత్ పీరియడ్స్ వచ్చిన వాళ్ళకి పెయిన్స్ ఉంటాయి. అండ్ ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకి 2-3 months తర్వాత వాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు హెవీ బ్లీడింగ్ ఉంటుంది. అండ్ పెయిన్ ఎట్లుంటుంది మ్యామ్ అంటే రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళకన్నా హెవీగా ఉంటుంది, ఎందుకంటే ఒకేసారి ఉండకపోవచ్చు. ఎందుకంటే 2-3 months పీరియడ్స్ రాకపోవడం వల్ల వాళ్ళకి లోపల గర్భాశయం లోపల ఉండే పొర అనేది ఉంటుంది, ఎండోమెట్రియం అనేది ఉంటుంది. ఆ ఎండోమెట్రియం అనేది ఎక్కువగా ఆ పొర అనేది మందం అవుతుంది ఎక్కువ. ఆ మందం అవటం వల్ల వీళ్ళకి బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి కొన్ని మెడిసిన్స్ వాడాల్సిన అవసరం పడుతుంది. అందరికీ కాదు, అలా ఎవరికన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు. అండ్ కొంతమందికి కూడా ఒక క్వశ్చన్ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు ఒకళ్ళు అడిగారు అనమాట, పీసీఓడి ఉన్న వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ అవుతుందా? లేదు, అసలు వైట్ డిశ్చార్జ్కి పీసీఓడికి సంబంధం లేదు. వైట్ డిశ్చార్జ్ అనేది ఇన్ఫెక్షన్, అది డిఫరెంట్. అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్ కూడా ఇంకోటి ఏంటంటే, పీసీఓడి వాళ్ళకి నార్మల్ బ్లీడింగ్ టైప్లోనే ఉంటుందా లేదంటే గెడ్డలు ఇలా ఏమైనా వస్తాయా అని కూడా అడిగారు. లేట్ మీరు ఇందాక అడిగినట్టు పీరియడ్స్ కనుక లేటుగా వస్తే అలా క్లాట్స్ లోపల పొర అనేది అది పీసెస్గా రావడం బయటకి ఇలాంటివన్నీ ఉంటాయి. అలా వచ్చినప్పుడు ఏం భయపడాల్సిన పని లేదు. బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంటే మాత్రం హెవీగా అవుతుంటే బ్లడ్ తగ్గిపోతే మళ్ళీ మనకి రక్తహీనత వస్తుంది. అందువల్ల డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మన బ్లీడింగ్ తక్కువ అవడానికి మెడిసిన్స్ వాడుకోవచ్చు. అండ్ ఒక అమ్మాయి అయితే అడిగింది అనమాట సామ్రాజ్యం అని చెప్పేసి. అండ్ ఆ అమ్మాయి మనం ఎప్పుడు హలో డాక్టర్ ప్రోగ్రామ్ చేసినా కూడా క్వశ్చన్స్ అనేది అడుగుతుంది. ఆ అమ్మాయికి రీసెంట్ గా మ్యారేజ్ అయిందంట. సో అమ్మాయి ఈ బిఫోర్ మ్యారేజ్ అయిందంటే అమ్మాయికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, అంటే 3-4 months దాకా అమ్మాయికి వచ్చేది కాదు. సో ఇప్పుడు కూడా అలాగే ఉంది, ట్రీట్మెంట్ తీసుకుంటుంది. యాక్చువల్లీ దీనికి రిజల్ట్ ఉంటుందా మేడం అని అడుగుతున్నారు, మీరేం చెప్తారు? మా అమ్మాయి మెసేజ్ చేసింది పర్సనల్ గా కూడా మనకి, ఏం చెప్తారు? అంటే అమ్మాయి ఎంత వెయిట్ ఉంది? అమ్మాయి 80 kgs. అంటే డెఫినెట్గా ఓవర్ వెయిట్. 80 kgs ఉంది. వెయిట్ ఎంత ఉంది తనకి? తర్వాత తన అంటే పీసీఓడి అనేది తనకి ఎంత సివియర్గా ఉంది? 3 months దాకా అయితే రాదండి మేడం, 4th month వచ్చింది. ఇవన్నీ చూసుకొని ఫస్ట్ తన 80 kgs ఉంటే తన హైట్ని బట్టి వెయిట్ డెఫినెట్గా తగ్గాలి. వెయిట్ తగ్గితే ఆల్మోస్ట్ పీరియడ్స్ కూడా రెగ్యులర్ అవుతాయి, కరెక్ట్గా వస్తాయి. అదే అమ్మాయి ఆ క్వశ్చన్ నన్ను పర్సనల్గా అడగమని మెసేజ్ చేశారనమాట, అందుకే అడిగాను. సో సామ్రాజ్యం గారు ఎలాంటి మీరు ఫీల్ అవ్వకండి, మీరు ముందు వెయిట్ తగ్గితే మాత్రం డెఫినెట్గా రిజల్ట్స్ అనేవి ఉంటాయని మేడం గారు అయితే చెప్తున్నారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ జనరేషన్లో పీసీఓడి రాకుండా అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన వ్యూవర్స్కి లాస్ట్ అండ్ ఫైనల్గా క్యూట్గా చెప్పండి. పీసీఓడి రాకుండా జాగ్రత్తలు అంటే సరే మంచి ఆహారం తీసుకోవటం, బయట ఫుడ్ తినకుండా ఉండటం, ఇంట్లోనే మంచి పోషకాహారం తీసుకోవటము, తర్వాత మన బాడీకి తగినంత శారీరక శ్రమ ఉండేట్టుగా చూసుకోవటము, ఎక్సర్సైజ్ ఉండేట్టుగా చూసుకోవాలి. ఇదే మెయిన్గా చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీ బిజీ షెడ్యూల్లో కూడా మాకైతే ఇంటర్వ్యూ ఇచ్చారు. సో వ్యూవర్స్ చూశారు కదా, మేడం చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కూడా అందరికీ ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్నాము, మనం ఏ జనరేషన్లో ఉన్నామని కాకుండా మనం ఎక్సర్సైజెస్ చేస్తూ అండ్ ఇంట్లో ఫుడ్ తింటూ ఉంటే ఇలాంటి పీసీఓస్ నుంచి మనం విముక్తి కలగొచ్చు. అలాంటి ఏవి కూడా మన బాడీలోకి రాకుండా మనం చూసుకోవచ్చు. సో మెయిన్ ప్రతి ఒక్కరు కూడా ఫోన్ దగ్గర టీవీ దగ్గర కూర్చోకుండా యాక్టివిటీస్ చేయడానికి మీరు ప్రయత్నించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మేము అడగంగానే ఒక టాపిక్ తీసుకొని మనం చేద్దామని ముందుకు వచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా తరపు నుంచి మీకు ఒక స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.